హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా. ఫస్ట్ సబ్జెక్ట్ ఎంఓబి సెకండ్ యూనిట్ ఎక్స్ప్లెనేషన్ ఇదంతా సియా బుక్లో నుంచి సైడ్ హెడ్డింగ్స్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్వి. ఖచ్చితంగా మీకు లాంగ్ ఆన్సర్స్లో సెకండ్ వన్ ఏదన్నా ఒకటి వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇది సియా బుక్లో సైడ్ హెడ్డింగ్స్, అందులో మ్యాటర్ పెద్దగా ఉంది కాబట్టి మనం ఎట్లా సెర్చ్ చేసి రాసాం కాబట్టి ఆల్రెడీ నేను సెర్చ్ చేసి రాసిన చిన్నగా. అది జస్ట్ మీకు చదివితే అర్థమైపోతుంది. ఎక్కువ ల్యాగ్ చేయకుండా నేను వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రైట్ అండ్ ఎస్సే ఆన్ ఆర్గనైజేషనల్ డిజైన్ క్వశ్చన్. అట్లనైనా వస్తుంది, లేదంటే ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ ఆర్గనైజేషనల్ డిజైన్ అయినా వస్తుంది. యాక్చువల్లీ డెఫినేషన్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డిజైన్, అసలు డెఫినేషన్ ఏంది? ఆర్గనైజేషనల్ డిజైన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద సెట్టింగ్ ఆఫ్ పొజిషన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఇంటూ డిపార్ట్మెంట్స్ అండ్ ద ఇంటర్ రిలేషన్షిప్ అమాంగ్ ద డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళని ఎవరికెవరికి ఏ ఏ పొజిషన్ అయితే బెస్టో అక్కడికక్కడికి పంపిస్తుంది. మన మన ఏం ఒక్కటే, ఇంటర్ రిలేషన్షిప్ అందరికి ఉంటుంది, కానీ డిపార్ట్మెంట్స్ అనేవి వేరే ఉంటాయి. ఎగ్జాంపుల్ స్కూల్స్, కాలేజెస్. స్కూల్స్లో ఇప్పుడు ప్రిన్సిపల్ ఉంటాడు, ఆయన డిపార్ట్మెంట్ వేరే. టీచర్స్ ఉంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వేరే. ఆయాస్ ఉంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వేరే. ఆఫీస్ బాయ్స్ ఉంటారు, వాళ్ళ డిపార్ట్మెంట్ వేరే. వాళ్ళందరు ఏం మాత్రం ఒకటే కదా, వాళ్ళకి అందరికీ ఇంటర్ రిలేషన్షిప్ ఉంటుంది, ఒకరి నుంచి ఒకరికి రిలేట్ ఉంటుంది వర్క్. కానీ అందరు వర్క్ చేసేది మాత్రం స్కూల్ కోసమే కదా, స్కూల్ బెనిఫిట్స్ కోసమే అది. సో ఇందులో 5 పాయింట్స్ ఉన్నాయి. వర్క్ స్పెషలైజేషన్, డిపార్ట్మెంటేషన్, డిపార్ట్మెంటలైజేషన్, చైన్ ఆఫ్ కమాండ్, సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్, స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఇవన్నీ నేను ఈజీగా చెప్పేస్తాను. ఇప్పుడు వర్క్ స్పెషలైజేషన్ అంటే ఏంది? ఇప్పుడు ఎవరి వర్క్ వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అసైన్ చేసినాక, ఎందుకు అట్లా అసైన్ చేయడం వల్ల వర్క్ అనేది వాళ్ళు ఇంకా మంచిగా చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అది వచ్చు కాబట్టి, వాళ్ళు ఆ వర్క్లో పర్ఫెక్ట్ కాబట్టి. లైక్ అకౌంట్స్ వచ్చిన వాళ్ళకి అకౌంట్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ వచ్చిన వాళ్ళకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్, అట్లా వేరే వేరే డిపార్ట్మెంట్స్ వేరే, కానీ ఒకటే బిజినెస్లో ఇవన్నీ వేరే వేరే డిపార్ట్మెంట్స్. దానివల్ల వర్క్ అనేది స్పెషలైజేషన్ ఈజీగా అవుతుంది అండ్ ఏ మిస్టేక్స్ లేకుండా జరుగుతుంది. డిపార్ట్మెంటేషన్, డిపార్ట్మెంటేషన్ అంటే ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఇప్పుడు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ వర్క్ టుగెదర్ చేస్తేనే ఆ బిజినెస్ అనేది ముందుకెళ్తుంది. వర్కింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ టుగెదర్, అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి ఒక్క వర్క్ చేస్తేనే డిపార్ట్మెంటైజేషన్ అని అంటారు. చైన్ ఆఫ్ కమాండ్ అంటే వర్క్ చేసిన తర్వాత రిపోర్ట్ రావాలి కదా, అంటే ఎంత వర్క్ అయింది, ఏమైంది అని. ఆ రిపోర్ట్ ఎట్లా వస్తుంది? వర్కర్స్ నుంచి సూపర్వైజర్స్కి వెళ్తుంది, సూపర్వైజర్స్ నుంచి మేనేజర్స్కి వెళ్తుంది, మేనేజర్స్ నుంచి సీఈఓకి వెళ్తుంది. సెంట్రలైజేషన్ అండ్ డీసెంట్రలైజేషన్. సెంట్రలైజేషన్ అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ మాత్రమే డెసిషన్స్ తీసుకుంటారు సెంట్రలైజేషన్లో. డీసెంట్రలైజేషన్స్లో మేనేజర్స్, సూపర్వైజర్స్ డెసిషన్స్ మాత్రమే తీసుకోవచ్చు వీళ్ళు. స్పాన్ ఆఫ్ కంట్రోల్. ఇక్కడ స్పాన్ ఆఫ్ కంట్రోల్ అంటే మేనేజర్ కెన్ డైరెక్ట్లీ కంట్రోల్ వీళ్ళందరినీ, ఎవరినైతే అయినా సెలెక్ట్ చేసుకుండో మేనేజర్ వాళ్ళని ఈజీగా కంట్రోల్ చేయగలుగుతాడు వీళ్ళందరినీ. స్పాన్ ఆఫ్ కంట్రోల్, ఏ మినిట్లో ఎక్కడ మిస్టేక్ జరిగినా కూడా మేనేజర్ రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ ఆర్గనైజేషన్ డిజైన్ 5 ఉన్నాయి ఇందులో కూడా. వర్చువల్ ఆర్గనైజేషన్, బెటర్ కంట్రోల్, ఆటోమేషన్ అండ్ న్యూ స్ట్రక్చర్, ఇంటర్నెట్ ఇంటిగ్రేషన్. వర్చువల్ ఆర్గనైజేషన్ అంటే వర్క్ ఈజ్ డన్ ఓన్లీ ఆన్లైన్ త్రూ వర్క్ జరుగుతుంది. వర్చువల్ ఆర్గనైజేషన్ అంటే లైక్ ఆన్లైన్ బిజినెస్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఆన్లైన్ బిజినెసే కదా. బెటర్ కంట్రోల్ అంటే టెక్నాలజీ హెల్ప్ మేనేజర్స్. బెటర్ కంట్రోల్ ఎక్కడైంది? ఇప్పుడు టెక్నాలజీ రావడం వల్ల ఏది ఉన్నా బెటర్గా అంతా తెలుసుకుంటున్నాం మనం. దానివల్ల తెలుసుకొని ముందే వచ్చిన మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ మనం డీల్ చేసుకుంటున్నాము. హెల్ప్ మేనేజర్స్కి అది ఎంతో ఉపయోగపడుతుంది. ఆటోమేషన్ అంటే ఏంది? మెషిన్స్ అండ్ ఏఐ రిప్లైస్ హ్యూమన్ వర్క్. మనుషులు చేసే పనిని మెషిన్స్ అండ్ ఏఐ రిప్లేస్ చేస్తుంది, మన వర్క్ వాళ్ళు చేస్తున్నారు.
న్యూ స్ట్రక్చర్ అంటే ఏంది? ట్రెడిషనల్ స్ట్రక్చర్ కానీ ఓల్డ్ స్ట్రక్చర్ కానీ అంటే సేమ్. దాన్ని ఇప్పుడు మోడర్న్ స్ట్రక్చర్ అనేది రిప్లేస్ చేసింది. అప్పట్లో ఈ స్ట్రక్చర్ ఉంటుండే, ఇప్పుడు మోడర్న్గా అన్నీ చేంజ్ అయినాయి. ఇంటర్నెట్ ఇంటిగ్రేషన్ అంటే ఎక్కడ ఏ ఆఫీస్లో ఇప్పుడు ఒకళ్ళకి ఒక బిజినెస్ వేరే వేరే ఏరియాస్లో ఉంటాయి. ఆ వేరే వేరే ఏరియాస్లో కూడా ఏదైనా మెసేజ్ ఇవ్వాలన్నా ఇప్పుడు చాలా ఈజీ, కాల్స్ ద్వారా ఈమెయిల్స్ ద్వారా తెలుసుకోగలుగుతారు అంతే. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్ ఇది. బేసిక్ అండ్ అడ్వాన్స్ మోడల్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ డిజైన్ అదైనా అడగొచ్చు, లేదంటే 2 ఫార్మ్స్ ఆఫ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అని కూడా అడగొచ్చు. మొత్తం 5 స్ట్రక్చర్స్ ఉంటాయి. అందులో మళ్ళీ ఒక్కొక్క స్ట్రక్చర్కి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి మీకు. ఆ 4 వచ్చేసి ఇగో ఇవి: మోడ్యులర్ ఆర్గనైజేషన్ డిజైన్, హోలో ఆర్గనైజేషనల్ డిజైన్, నెట్వర్క్ ఆర్గనైజేషనల్ డిజైన్, మ్యూచువల్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అండ్ బౌండరీలెస్ ఆర్గనైజేషన్. మోడ్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే వీళ్ళు మెయిన్ ఇంపార్టెంట్ వర్క్ అంతా వీళ్ళు చేసుకొని లాస్ట్కి ఏదైతే అయిపోయిన వర్క్ ఉంటుందో అది వేరే వాళ్ళ ద్వారా చేయించుకుంటారు. వీళ్ళు ఇంపార్టెంట్ వర్క్ మాత్రం ఎవరితో షేర్ చేసుకోరు, ఎందుకంటే కంపెనీ ఎప్పుడైనా లాస్లో పడుతుందేమో, వాళ్ళ బిజినెస్ దెబ్బతింటుందని. హోలో ఆర్గనైజేషనల్ డిజైన్ ఏమో వీళ్ళు ఏం వర్క్ చేయరు, అంతా బయట వాళ్ళతోనే వర్క్ చేపిస్తారు. వీళ్ళకి అసలు ఏం వర్కే ఉండదు, వీళ్ళు బయట వాళ్ళ ద్వారానే అంత వర్క్ చేయించుకుంటారు. నెట్వర్క్ ఆర్గనైజేషనల్ డిజైన్ అంటే ఈ నెట్వర్క్ ఆర్గనైజేషనల్లో ఒక్క పార్ట్నర్ ఉండడు, ఏ గ్రూప్ ఆఫ్ పార్ట్నర్, ఎవరు చిన్న బిజినెస్ వాళ్ళు, పెద్ద బిజినెస్ వాళ్ళు, మిడిల్ బిజినెస్ వాళ్ళు అందరు కలిస్తేనే ది నెట్వర్క్ ఆర్గనైజేషనల్ డిజైన్ వాళ్ళు ఉంటారు. మ్యూచువల్ ఆర్గనైజేషనల్ డిజైన్ వాళ్ళకి ఒక పర్టికులర్ ప్లేస్, ఆఫీసు అనేది ఉండదు, ఓన్లీ ఆన్లైన్లోనే వీళ్ళ వర్క్ అనేది నడుస్తుంది. వర్క్ విత్ ఇంటర్నెట్, నో ఆఫీస్. బౌండరీలెస్ ఆర్గనైజేషన్ అంటే నో ఫిక్స్డ్ రూల్స్, వీళ్ళకి అసలు బౌండరీస్లో ఫిక్స్డ్ రూల్స్ ఉండయి, డిపార్ట్మెంట్స్ ఉండయి, ఒక బాస్ సిస్టమ్ అనేది ఉండదు. ఇప్పుడైతే ఈజీగా ఈ 5 పాయింట్స్ అర్థమైపోయింది కదా. దీనికి మళ్ళీ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. Modular organization is a company that keep important work with itself. చెప్పిన కదా ఆల్రెడీ, ఇంపార్టెంట్ వర్క్ వీళ్ళే చేస్తారు అండ్ కొద్ది వర్క్ ఏదైనా ఉంటే మాత్రం వేరే కంపెనీకి ఇస్తారు. ఇన్సైడ్నైనా చేపిస్తారు, అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీలోనైనా చేయించుకుంటారు ఆ వర్క్ని. ఎగ్జాంపుల్, మీకు ఒక స్వీట్ షాప్ ఉంది, మీరు స్వీట్స్ ప్రిపేర్ చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా మీకే తెలుసు, కానీ మీరు పక్కన వాళ్ళకి చెప్పరు. యూ టేక్ బాక్స్, కానీ స్వీట్స్ మాత్రమే చేస్తారు, బాక్స్ మాత్రం వేరే వాళ్ళతో వేరే షాప్ నుంచి కొనుక్కుంటారు. మళ్ళీ దాన్ని ట్రాన్స్ఫర్ మాత్రం వేరే పర్సన్ వచ్చి తీసుకుపోతాడు. సో మెయిన్ పని అయితే మీరు చేస్తారు, వేరే పని అయితే వేరే వాళ్ళు చేస్తున్నారు. ఇది ఇంపార్టెంట్ లేని పని. బాక్స్ మాత్రమే తీసుకోతాడు, మీరు ఏం చేస్తారు, అసలు లోపల ఏంది అనేది మాత్రం మీరు ఎప్పుడు షేర్ చెయ్యరు. దానివల్ల అడ్వాంటేజెస్ ఏంది? లెస్ కాస్ట్, ఫాస్ట్ చేంజెస్. లెస్ కాస్ట్ అంటే మీ మనీ సేవ్ అవుతుంది. ఫాస్ట్ చేంజ్ అంటే ఇఫ్ కస్టమర్ వాంట్ న్యూ ప్రోడక్ట్, కంపెనీ కెన్ చేంజ్ క్విక్లీ. వాళ్ళకి నచ్చిందా నచ్చలేదు ఏమైనా చేంజెస్ చేయాలంటే క్విక్ చేంజ్ చేసేస్తారు. 2 రాయండి, ఇది నేను జస్ట్ రాసిన, మీరు ఒకవేళ చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. దానివల్ల డిసడ్వాంటేజ్ ఏంది? లెస్ కంట్రోల్, అవుట్ సైడ్ పీపుల్ మే నాట్ వర్క్ ప్రాపర్లీ. ఇప్పుడు మనం డెలివరీ చేయాలనుకుంటాం, ఆయన డెలివరీ వల్ల మనకి ఏదైనా ప్రాబ్లం అయితే బిజినెస్ దెబ్బతింటుంది. రాంగ్ డెసిషన్, ఇఫ్ ఇంపార్టెంట్ వర్క్ ఈజ్ గివెన్, ఆ వర్క్ని మనం బయట వాళ్ళకి ఇస్తే మేబీ ఆయన రాంగ్గా చేయొచ్చు, అది బిజినెస్ దెబ్బతింటుంది. బికమ్ వీక్, ఆ డెసిషన్ మన క్విక్ డెసిషన్ వల్ల ఎవరికి చెప్పకుండా మనమే చేసుకోవడం వల్ల మేబీ ఎప్పుడైనా తప్పై అది మన బిజినెస్ దెబ్బతినొచ్చు, మేబీ వీక్ కావచ్చు. హోలో ఆర్గనైజేషనల్ డిజైన్ స్ట్రక్చర్, ద కంపెనీ కీప్ ఆల్మోస్ట్ నథింగ్, వీళ్ళు ఏం పని చేయరు, ఆల్ వర్క్ ఈజ్ గివెన్ టు అవుట్ సైడ్ కంపెనీస్, బయట వాళ్ళకే చెప్తారు. ఎగ్జాంపుల్, ఏ షూ బ్రాండ్ అనుకో, డిజైన్ బయట వాళ్ళే చేస్తారు, మేకింగ్ బయట వాళ్ళే చేస్తారు, ప్యాకింగ్ బయట వాళ్ళే చేస్తారు, జస్ట్ ఈయన తెచ్చి అమ్ముకుంటాడు. కంపెనీ ఓన్లీ కీప్స్ బ్రాండ్ నేమ్ పెట్టుకొని అమ్ముతాడు ఆయన, అంతే. అడ్వాంటేజెస్, దానివల్ల లో కాస్ట్, ఫ్లెక్సిబుల్, ఎక్స్పోర్ట్స్ వర్క్ చేస్తారు, దానిపైన ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, లో కాస్ట్, ఈయన ఏం ఖర్చు చేయరు, బయట వాళ్ళు అంతా ఖర్చు చేసిన తర్వాత ఒకటేసారి పెట్టి తెచ్చుకుంటాడు, సేవ్ అవుతుంది మనీ.
దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంది, లో ఆఫ్ స్కిల్స్. ఆయన ఏదైనా వర్క్ చేస్తే అయినా స్కిల్ పెరుగుతుంది, అయినా ఏ వర్క్ చేయండి స్కిల్స్ ఎడికల్ పెరుగుతుంది, వీళ్ళకి స్కిల్స్ పెరగది, ఆయన పని ఎట్లా చేయాలి కూడా మర్చిపోతాడు. లెస్ కంట్రోల్, క్వాలిటీ అండ్ సప్లై నాట్ ఫుల్లీ కంట్రోల్డ్. క్వాలిటీ అండ్ సప్లై నాట్ ఫుల్లీ కంట్రోల్డ్, దీన్ని మనం కంట్రోల్ చేయలేం దాని సప్లైని క్వాలిటీ అనేది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి నెట్వర్క్ ఆర్గనైజేషన్ డిజైన్. మెనీ కంపెనీస్ చెప్పిన కదా, అన్ని చిన్న కంపెనీ పెద్ద కంపెనీ అన్నీ వర్క్ చేస్తేనే నెట్వర్క్ ఆర్గనైజేషన్ అని ఉంటుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంది, అందరు కలిసి వర్క్ చేయడం వల్ల వాళ్ళ వాళ్ళ ఐడియాస్ బయటికి చెప్తుంటారు, మోర్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంటుంది, మెనీ ఎక్స్పర్ట్స్. ఫ్లెక్సిబుల్ సిస్టమ్ అనేది ఉంటుంది, కెన్ యాడ్, మనం ఆ ఐడియాస్ వాళ్ళని తీసుకోవచ్చు, మనం వాళ్ళని రిమూవ్ చేసుకోవచ్చు పార్ట్నర్ని నచ్చకపోతే. స్మాల్ ఫ్రేమ్స్, ఇది దీనివల్ల చిన్నగా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచిగా పెద్దవాళ్ళతోని వాళ్ళు మర్జ్ అయి చేయగలుగుతారు. డిసడ్వాంటేజ్ ఏంది, లెస్ కంట్రోల్, హార్డ్ టు కంట్రోల్ పార్ట్నర్స్. లెస్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఎంతమంది ఐడియాస్ చెప్పినా కొంతమంది క్రూరల్గా ఉంటారు, వాళ్ళని మనం అసలు కంట్రోల్ చేయలేము ఆ బిజినెస్లో. డిపెండ్ ఆన్ పార్ట్నర్స్, ఇప్పుడు అందరు కలిసి చేస్తారు కాబట్టి ఒక్కైనా వర్క్లో ఫెయిల్ అయితే అంత బిజినెసే ఫెయిల్ అవుతుంది, ఆయన వల్ల అంత లాస్ అవుతారు. కోఆర్డినేషన్ ప్రాబ్లం, ఈయన చెప్పిన మాట ఈయన వినాలి, ఈయన చెప్పిన మాట ఈయన వినాలి, సో అట్లా వినకపోతే కంపెనీ అనేది డిఫికల్ట్ టు మేనేజ్. ఫోర్త్ వన్ విర్చువల్ ఆర్గనైజేషన్. కంపెనీ హ్యాస్ నో ఆఫీస్, వీళ్ళకి ఆఫీస్ ఉండదు, పలానా ప్లేస్ ఉండదు, వీళ్ళు జస్ట్ కాల్స్ ఈమెయిల్స్ ద్వారానే నడిపిస్తుంటారు బిజినెస్ని. లెస్ మనీ నీడెడ్, అడ్వాంటేజెస్ ఏంది, లెస్ మనీ నీడెడ్, వెరీ ఫ్లెక్సిబుల్, ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. డిసడ్వాంటేజెస్ ఏంది, టూ మచ్ అవుట్ సోర్సింగ్, డిపెండింగ్ ఆన్ అదర్స్, ఇది మొత్తం బయట వాళ్ళ మీద డిపెండింగ్ అయి ఉంటుంది ఆన్లైనింగ్ బిజినెస్ అంటే, మేబీ దానివల్ల చాలా ఎఫెక్ట్ కావచ్చు. ఆన్ ఫెయిలియర్ ఎఫెక్ట్స్, ఇఫ్ వన్ పార్ట్నర్ ఫెయిల్స్ హోల్ సిస్టమ్ ఫెయిల్స్. ఇప్పుడు నువ్వు ఒక వస్తువుని డెలివరీ చేసినావు కానీ డెలివరీ బాయ్ దాన్ని వాళ్ళకి చేయలేకపోయిండు కరెక్ట్ టైంకి, దానివల్ల నీ బిజినెస్ లాస్, నీ బిజినెస్ నేమ్ లాస్. ఫిఫ్త్ వన్ వచ్చేసి బౌండరీ లెస్ ఆర్గనైజేషన్, వీళ్ళకి అసలు రూల్స్ రెగ్యులేషన్స్ వీళ్ళని లీడ్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తుంటారు. నో ఫిక్స్డ్ రూల్స్, నో డిపార్ట్మెంట్స్, నో స్ట్రిక్ట్ బాస్ సిస్టమ్, ఎవ్రీ వన్ హెల్ప్ ఎవ్రీ. టీమ్ డిసైడ్స్, ఓన్లీ టీమ్ డిసైడ్ చేసుకొని వాళ్ళే వర్క్ చేసుకుంటారు. అడ్వాంటేజెస్ ఏంది, ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్, వాళ్ళే డిసైడ్ చేసుకొని వాళ్ళే చేసుకుంటారు కాబట్టి ఫాస్ట్ అండ్ ఫ్లెక్సిబుల్గా చేసుకుంటారు. యూస్ టాలెంట్, వాళ్ళకు ఉన్న టాలెంట్ బయటికి తీసి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే లెస్ కంట్రోల్, వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయరు, ఒకవేళ వాళ్ళు మిస్టేక్స్ చేసినా కూడా దానివల్ల మేబీ వాళ్ళ లాస్ కూడా కావచ్చు ఒక్కొక్కసారి. కమ్యూనికేషన్ ప్రాబ్లం కూడా అవుతుంది వాళ్ళకి. ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ డెసిషన్ మేకింగ్, డిస్కస్ ద ఓపెన్ అండ్ క్లోజ్డ్ మోడల్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. అసలు డెసిషన్ మేకింగ్ అంటే ఏంది, ఇట్లా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కూడా అడుగుతారు. డెసిషన్ మేకింగ్ అంటే ఏంది, ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ఏ యాక్షన్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ రీసాల్వింగ్ ఏ ప్రాబ్లం. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కటి కాకుండా నెంబర్ ఆఫ్ ఆల్టర్నేట్స్ నుంచి ఒక్కటి చూస్ చేసుకోవాలి, దానివల్ల అది ఈజీగా టైం సేవ్ అవుతుంది. ప్రాబ్లం ఇన్ ఆర్గనైజేషన్, డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ బిజినెస్లో. మోడల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, టూ మోడల్స్ ఉన్నాయి ఇందులో, ఓపెన్ డెసిషన్ మేకింగ్ మోడల్, క్లోజ్డ్ డెసిషన్ మేకింగ్. ఓపెన్ డెసిషన్ మేకింగ్ మోడల్ అంటే మేనేజర్స్ వర్క్ చేయరు, ఎందుకంటే ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకు కూడా కొత్త. ఈ డెసిషన్ మేకింగ్లో, ఓపెన్ డెసిషన్ మేకింగ్లో అది వాళ్ళు ముందు ఎప్పుడు రాదు, వాళ్ళకి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దానివల్ల వాళ్ళు కొత్తగా అప్పుడప్పుడే దాన్ని సొల్యూషన్ని పెట్టగలుగుతారు. అట్లా ఆ సొల్యూషన్ పెట్టినప్పుడు మేబీ వర్క్, మే నాట్ బి వర్క్, అది వాళ్ళకి చాలా కొత్త. ప్రాబ్లమ్ ఈజ్ న్యూ, నో ఫిక్స్డ్ రూల్స్, రిజల్ట్స్ ఆర్ నాట్ ష్యూర్, రిజల్ట్స్ వస్తాయి కరెక్ట్ అని తెలియదు. మేనేజర్స్ యూజ్ జస్ట్ ఆయన ఎక్స్పీరియన్స్ని ఇంకా జడ్జిమెంట్ని ముందుకు పెట్టుకొని ఆయన ముందడిగేస్తాడు, లైక్ ఫిక్సింగ్ ప్రైస్ ఆఫ్ న్యూ ప్రోడక్ట్. ఒక ఆయన బిజినెస్ స్టార్ట్ చేస్తుండు, ఒక మంచి రేట్తోని ప్రోడక్ట్ని అమ్మిండు, కానీ ఆ ప్రోడక్ట్ ఆయన డెసిషన్ వల్ల ప్రోడక్ట్ రేటు మేబీ వెళ్ళొచ్చు, అందరు కొనవచ్చు, వెళ్ళకపోవచ్చు, అదో న్యూ ప్రాబ్లం. వాళ్ళకి ఎప్పటికప్పుడు న్యూ ప్రాబ్లమ్స్ పుడుతూనే ఉంటాయి వీళ్ళకి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంది, దానివల్ల మైండ్ కొంచెం షార్ప్ అయ్యి న్యూ ఐడియాస్ వస్తూ ఉంటాయి, క్రియేటివిటీ అనేది పెరుగుతుంటుంది, వాళ్ళకు ఆలోచిస్తూ ఉంటారు. ఫ్లెక్సిబుల్, కెన్ చేంజ్ డెసిషన్ ఇఫ్ నీడెడ్,
డెసిషన్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి ఫ్లెక్సిబుల్గా. పీపుల్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళు ఒక్కళ్ళు డెసిషన్ తీసుకోకుండా గ్రూప్ అందరు డిస్కస్ చేసి ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు దీనివల్ల. ఫ్రీడమ్ ఇన్ థింగ్ అంటే ఫ్రీడమ్ టు టాక్, ఫ్రీడమ్ టు వర్క్. ఇప్పుడు ఆయనకి ఏం ఆలోచన వచ్చింది ఆ గ్రూప్ మెంబర్లో ఎవరికైనా వాళ్ళు ఈజీగా చెప్పగలుగుతారు, ఇది చేస్తే మంచి, అది చేస్తే మంచి అని. మేనేజర్స్కి ఐడియాస్ ఇస్తుంటారు. డిసడ్వాంటేజెస్ ఏంది? నో క్లియర్ స్టార్ట్ ఆర్ ఎండ్. దానికి ఇది క్లియర్ వే అని తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో ఆ ప్రాబ్లం కూడా తెలియదు. అన్ప్రిడిక్టబుల్, ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు, రిస్క్ అనేది ఎప్పుడైనా రావచ్చు. అసలు అన్ప్రిడిక్టబుల్. నో క్లియర్ గోల్, అసలు మనం గోల్ రీచ్ అవుతామా ఆ డెసిషన్ వల్ల, రీచ్ కామా. డెసిషన్ మేబీ వీక్, డెసిషన్ వీక్ ఉంటే మనం గోల్కి రీచ్ కావడం కష్టం. ఇక్కడ మేనేజర్స్కి ఎప్పటికప్పుడు న్యూ ప్రాబ్లం వస్తుంటుంది. ఇక్కడ మేనేజర్స్కి మాత్రం వాళ్ళు ముందే ప్రాబ్లం వస్తుందని తెలుసు, దాన్ని ఎట్లా డీల్ చేయాలో కూడా వాళ్ళకి తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ముందు ఆ ప్రాబ్లంతో డీల్ అయ్యే ఉంటారు, వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది, అది ఎట్లా మళ్ళీ సాల్వ్ చేయాలో. దీనికి ఆపోజిట్ మొత్తం ఇది. అండ్ మోడల్ మేనేజర్స్ నో ఆల్ ఆపరేషన్స్ అండ్ రూల్స్. ప్రాబ్లమ్ ఈజ్ క్లియర్, ప్రాబ్లమ్ ఈజ్ నోన్, తెలుసు వాళ్ళకి. రూల్స్ అండ్ మెథడ్స్ ఆర్ అవైలబుల్, వాళ్ళ దగ్గర ఉంటాయి మెథడ్స్. రిజల్ట్స్ ఆర్ క్లియర్, వాళ్ళకి తెలుసు రిజల్ట్స్ ఏమొస్తుంది అని. బెస్ట్ ఆప్షన్ ఈజ్ చూజన్ ఈజీలీ, అన్ని ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, ఈజీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారు ఎప్పుడు. ఎగ్జాంపుల్ పాస్ ఆర్ ఫెయిల్. ఇప్పుడు ఒక క్లాస్లో టీచర్కి 100% తెలుసు ఎవరైతే పాస్ అవుతారో ఎవరైతే ఫెయిల్ అవుతారో, కానీ సమ్టైమ్స్ చేంజ్ అవ్వచ్చు, కానీ 99% మాత్రం తెలిసి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మనమైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఆ సబ్జెక్ట్ మంచి రాస్తే పాస్ అవుతాం అనుకుంటాం, లేదంటే ఫెయిల్ అవుతామని ఉంటుంది కదా, అట్లా. అడ్వాంటేజెస్: క్లియర్ డెసిషన్ ఉంటుంది, ఫాస్ట్ డెసిషన్ ఉంటుంది, అక్యురేట్. క్లియర్ డెసిషన్ ఉన్నప్పుడు నో కన్ఫ్యూజన్ ఉంటుంది, ఫాస్ట్ డెసిషన్ ఉన్నప్పుడు టైం సేవ్ అవుతుంది. ఇక్కడ టైం సేవ్ కాదు, ఇక్కడ టైం సేవ్ అవుతుంది. అక్యురేట్, వాళ్ళ దగ్గర డేటా ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళకి తెలుసు ముందే, కాబట్టి వాళ్ళ రూల్స్ పాత డేటాని తీసుకొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేస్తారు. డిసడ్వాంటేజెస్ ఏంది? లెస్ క్రియేటివిటీ, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్న డేటాని ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు కాబట్టి క్రియేటివిటీ అనేది ఎక్కువ ఉపయోగించరు, కొత్త ఐడియాస్ తీసుకోరు. రెజిడ్, కాంట్ చేంజ్ ఈజీలీ, వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా అదే డేటా పెట్టి చేస్తుంటారు, కానీ ఈజీగా వాళ్ళు ఆ డేటాని చేంజ్ చెయ్యరు, వేరేగా ఆలోచించి చేద్దామని ఈజీగా. దీనికి మొత్తం ఆపోజిట్ ఇది. ఇక్కడ మేనేజర్స్కి కొత్త కొత్త ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఇక్కడ రావు, అంతే. ఈ క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎమర్జింగ్ ఆర్గనైజేషనల్ ఆర్కిటెక్చర్. ఎప్పుడు రాలేదు కానీ రావచ్చు. ఎమర్జింగ్ ఆర్గనైజేషనల్ ఆర్కిటెక్చర్స్ ఆర్ న్యూ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. దే ఆర్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ చేంజ్ ఇన్ టెక్నాలజీ. చేంజ్ ఇన్ టెక్నాలజీ వల్ల దీన్ని డెవలప్ చేయడం జరిగింది. కాంపిటీషన్ అండ్ ఎంప్లాయీ ఎక్స్పెక్టేషన్స్, దీస్ ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ అండ్ మోడర్న్ దెన్ ట్రెడిషనల్ వన్స్. ఒకసారి మీరు చదువుకోండి, అది వచ్చేస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా నెట్వర్క్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. నెట్వర్క్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ యూనిట్స్ వర్క్ టుగెదర్ టు అచీవ్ కామన్ గోల్స్. అందరిది డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉన్నా సేమ్ గోల్ ఉంటుంది కదా, అందరు వర్క్ డిపార్ట్మెంట్స్ వేరైనా వర్క్ ఒకటే ఉంటుంది, సేమ్ గోల్ ఉంటుంది. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, ఇంట్రా అండ్ ఇంటర్ నెట్వర్కింగ్. ఇంట్రా అంటే ఏంది? కంపెనీస్ విత్ ఇన్ ద సేమ్ సిస్టమ్ వర్క్ టుగెదర్. ఎగ్జాంపుల్ జాయింట్ వెంచర్ ఫర్ ఏ బిగ్ ప్రాజెక్ట్. ఇంటర్ నెట్వర్క్ అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి, ఫ్రమ్ ఏ నెట్వర్క్. డిఫరెంట్ కంపెనీస్ నెట్వర్క్ త్రూ పనిచేస్తుంటారు. కన్స్ట్రక్షన్ కంపెనీస్ వర్కింగ్ టుగెదర్. ఎగ్జాంపుల్ మల్టిపుల్ ఐటీ కంపెనీస్ కొలాబరేటింగ్ ఆన్ వన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్. సెకండ్ వన్ స్పాగెటీ ఆర్గనైజేషన్ అంటే నో ఫిక్స్డ్ రూల్స్. ఫిక్స్డ్ రూల్స్ అనేటివి ఉండవు, ఫ్లెక్సిబుల్ వర్క్ అనేది ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి ఫిష్ నెట్ ఆర్గనైజేషన్, ఈజీ టు చేంజ్ స్ట్రక్చర్. టీమ్ ఆర్గనైజేషన్, వర్క్ ఈస్ డన్ ఇన్ టీమ్స్, వర్క్ టీమ్ వైజ్ చేస్తూ ఉంటారు. లెర్నింగ్ ఆర్గనైజేషన్, పీపుల్ లెర్న్ ఆల్ ద టైమ్, కొత్తగా లెర్న్ అవుతూనే ఉంటారు. స్టాప్. విర్చువల్ ఆర్గనైజేషన్ అంటే వర్క్ ఈజ్ డన్ త్రూ ఆన్లైన్. ఇవన్నీ షార్ట్లో కూడా రావచ్చు, ఒకసారి మీరు మళ్ళీ రిపీట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నా, అర్థమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.